ఒక చిన్న గ్రామం పేరు మల్లేపల్లి. ఆ గ్రామం చుట్టూ పొలాలు, పెద్ద వేప చెట్లు ఉండేవి. గ్రామం చివర్లో ఒక పాత కోటలాంటి ఇల్లు ఉండేది. ఆ ఇల్లు గురించి ఎన్నో కథలు వినిపించేవి. రాత్రివేళల్లో అక్కడినుంచి వెలుగులు మెరుస్తాయని, ఎవరో ఏడుస్తున్న శబ్దం వస్తున్నని గ్రామస్థులు చెప్పుకునేవారు. అందుకే సాయంత్రం తర్వాత ఆ దారిలో ఎవరూ వెళ్లేవారు కాదు. ఆ గ్రామంలో కార్తిక్ అనే యువకుడు ఉండేవాడు. అతను ధైర్యవంతుడు, చదువుకున్నవాడు. భూతాలు అనేవి మన భయం మాత్రమే అని అతను నమ్మేవాడు. ఒకరోజు నిజం తెలుసుకోవాలని నిర్ణయించాడు. తన ఇద్దరు స్నేహితులు రాము, సాయితో కలిసి ఒక రాత్రి ఆ పాత ఇంటి వద్దకు వెళ్లాడు. ఆ రాత్రి ఆకాశంలో మబ్బులు కమ్ముకున్నాయి. గాలి బలంగా వీచింది. తలుపు దగ్గరకు వెళ్లగానే కిర్రుమనే శబ్దం వినిపించింది. వాళ్లు కొద్దిగా భయపడ్డారు. అయినా ధైర్యంగా లోపలికి అడుగుపెట్టారు. లోపల చీకటి కమ్ముకుంది. ఒక్కసారిగా పై అంతస్తునుంచి బలమైన శబ్దం వచ్చింది. రాము గుండె దడదడలాడింది. కార్తీక్ టార్చ్ వెలిగించి పైకి వెళ్లాడు. అక్కడ పాత కిటికీ తాళం తెగిపోయి గాలివల్ల బలంగా కొట్టుకుంటోంది. మూలలో ఒక పాతబట్ట వేలాడుతూ ఉండడంతో అది కదులుతూ భయంకరంగా కనిపించింది. వాళ్లు దగ్గరగా వెళ్లి చూసేసరికి అది కేవలం పాత తెర మాత్రమే అని తెలిసింది. అంతా గాలి, పాత ఇల్లు శబ్దాలే అని వారు గ్రహించారు. మరుసటి రోజు గ్రామస్థులకు నిజం చెప్పారు. అప్పటినుంచి మల్లేపల్లి ప్రజలు భయాన్ని వదిలి ఆ ఇంటిని శుభ్రం చేసి పాఠశాలగా మార్చారు. భయం కంటే ధైర్యం గొప్ప.